వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరులో అగ్ని ప్రమాదం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సంజీవి నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటేష్ అనే రైతుకు చెందిన భారీ గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చినా త్వరగా స్పందించకపోవడంతో గడ్డివాములు పూర్తిగా కాలి బూడిదగా మారాయని రైతు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంతో సుమారు 5 లక్షల దాకా నష్టపోయానని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు వెంకటేష్ డిమాండ్ చేశాడు. అయితే తనకు గిట్టని వాళ్ళు ఎవరో కావాల్సనే ఇలా చేస్తున్నారనే రైతు వెంకటేష్ అనుమానం వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలాన్ని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సందర్శించారు. ప్రభుత్వం రైతును ఆదుకోవాలని, మూగ జీవాలకు కావాల్సిన గడ్డిని ప్రభుత్వమే అందించాలని స్థానికులు డిమాండ్ చేశారు. చెప్పు సార్, మేము రైతులం సార్. పశువులు ఉండవి, గడ్డి వాములు వేసినాము. సాయంత్రం 5 గంటలప్పుడు అంటుకోండవు సార్. ఎంతమంది ఆరికినా ఆరిపోలేదు. అది పేరింగ్ వస్తాలకి కన్నె కాలిపోయింది. ఎంత ఉంటుంది మొత్తం దాని విలువ? 4 లక్షలు ఉంటుంది సార్. ఎంత ఉంటుంది దాని విలువ? అంతా ఎంత 5 లక్షలు సార్. బాడిగలు అంతా విలువదండి. ఎందుకోసం తెచ్చిపెట్టిండు గడ్డి? పశువులు ఉండవు సార్. చెట్లకి ఇదల్లా కట్టేసాం కదా, గేదెలు కూడా కాలిపోవాలి కదా. జీవనాధారం చెట్ల చెట్టు కూడా జీవనాధారం ఇదే సార్. మేము బతికేది ఇదే. కాలిపోయింది. ప్రభుత్వం ఆనుకున్నాలి సార్. మరి ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? వెంకటేష్ సార్. చెప్పేది అసలు మా కుటుంబము మా పక్కనికి వచ్చి ఊరికి వచ్చి కుటుంబం వల్ల బతికి అన్నం ఆ తెరుగుతా మాకు పక్కన నుంచి మా బట్ట తెరుగు సార్. సనా నచ్చమైన తమ్ముడు సనా అందరి ఇంత ఈ పని ఎప్పుడు చూడలేదు సార్. ప్రభుత్వం మాకు దయచేసి. ఏం జరిగింది అసలు? అసలు ఎక్కడ దిక్కు తెలియదు సార్. ఎవరు ఎప్పుడు ఏమో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినది కూడా తెలియదు సార్. అసలు వరిగట్టి కాడ అసలు పసలకి వ్యాపారం పోయాడు మా తమ్ముడు. ఇంకా ఆడవాళ్ళు ఉండరు సార్, ఇంట్లో ఉండరు. వచ్చి చూసేపాటికి అంటుకోండి సార్. దిక్కు తెలియకుండా అయిపోయింది. ఆటికూరికి వచ్చారు నాన్న. కానీ ఏం వల్ల జరిగినది కూడా తెలియదు సార్. సార్ ఎన్ని గడ్డి వాములు అంటుకున్నా ఎంత నష్టం జరిగింది ఇప్పుడు? మొత్తం 2 వాములు సార్. 2 వాములు అంటే కనీసం ఖర్చు అంతా 5 లక్షలు అవుతారు. బాడిగలు పిరము అసలు సార్. అసలు ఏమి చేసినా ప్రభుత్వం. ఏం పేరు నీ పేరు? నా పేరు సోమన్ సార్.